ఏ యోగ్యత లేని మాకు జీవ కిరీటం ఇచ్చుటకు, ఎన్నిక లేని మా బ్రతుకులకు మీ కృపే మాకు ఎన్నికగా, మీ కృపే మాకు అర్హతగా మీరు మాకు అనుగ్రహించి, మీ శిలువ యాగములు కాచిన రక్త రుధిర ధారలలో కడిగి పవిత్రపరిచి, మీ జీవ కిరీటానికి మమ్మల్ని సిద్ధపరుస్తూ, అయ్యా ఈ యాత్ర కాలము కొంచెమైనప్పటికీ, యాత్ర కాలము కొంచెమే అవి దుఃఖభరితమైనప్పటికీ, మీ మహిమ అనే నిరీక్షణలో ఆ పునాదులు కలిగిన పట్టణంలోకి ఎదురు చూస్తూ మేము ముందుకు కొనసాగున్నట్లు మాకు మీరు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు. ఈ భూమి మీద ఏదైనా సంతోషం, ఆనందం, ఒక తృప్తి ఉందంటే అది మీలోనే ప్రభు. మిగతా పరిస్థితులన్నీ కూడా అవి అర్ధరహితముగా నాయన తండ్రి, అవి మమ్మలను టెన్షన్లోకి నడిపించే పరిస్థితులే కానీ మమ్మల్ని సంపూర్ణమైన ఆనందంలోకి నడిపించే పరిస్థితులు కావు. కనుక మీ కృపతో మమ్మల్ని నింపి బలపరిచి మమ్మలను ముందుకు నడిపించమని మీ వాక్కును పంపి మమ్మల్ని బాగు చేయమని యేసు సర్వశక్తి గల నామంలో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ మరొకసారి లైవ్ ఆరాధనకు మీకు స్వాగతం పలుకుతున్నాను. ఆదికాండం 49వ అధ్యాయము 50వ అధ్యాయాన్ని ఈరోజు మనం ధ్యానించిన ఉన్నాం. కొంచెం 10 నిమిషాలు అటు ఇటు అయినా సరే కొంచెం ఓపికను ప్రదర్శించండి. ఒక 10-15 నిమిషాలు బహుశా అటు ఇటు అవ్వచ్చు, ఎందుకంటే 2 అధ్యాయాలు. సరే, ముందుగా ఈ వరల్డ్ మ్యాప్ మీరు పట్టుకొని గనక మీరు బాగా చూసినట్లయితే, ఈ ప్రపంచ పటము వరల్డ్ మ్యాప్ మనం కనుక చూడగలిగితే చాలా క్షుణ్ణంగా ఈ ప్రపంచ పటంలో 200 పైగా దేశాలు ఉన్నాయి. 200కు పైగా దేశాలు ఉన్నాయి. ఒక్కొక్క దేశం ఒక్కొక్క పద్ధతి, ఒక్కొక్క దేశానిది ఒక్కొక్క కల్చర్, ఒక్కొక్క దేశానిది ఒక్కొక్క భాష, ఒక్కొక్క దేశానిది ఒక్కొక్క రంగు, ఒక్కొక్క దేశానిది ఒక్కొక్క పద్ధతి, ఒక్కొక్క ధోరణి. ఇన్ని దేశాల మధ్య సృష్టికర్త అయిన దేవుడు నాకు ఒక దేశం కావాలనుకున్నాడు. ఎవరి పద్ధతుల్లో వారు దేశాలను కట్టుకొని పెద్ద పెద్ద సామ్రాట్లుగా, పెద్ద పెద్ద చక్రవర్తులుగా, పెద్ద పెద్ద రాజులుగా వర్ధిల్లుతూ ఉన్నారు. మరి ఇంత భూమికి కారణభూతుడిని, సర్వశక్తిమంతుడిని, మరి నేను ఒక్కడిని ఉన్నాను అనే ఉనికి ఈ భూమి మీద ఉండాలి అని అంటే, ఆ సర్వశక్తిమంతుడైన దేవునికి కూడా ఒక దేశం ఉండాలి, ఒక జనం ఉండాలి, ఒక జనాంగం ఉండాలి. అప్పుడే ఆ దేవుని ఉనికి మిగతా దేశాలకి ఏంటి అనేది తెలుస్తుంది. ఆలోచనలో నుంచే దేవుడు ఆదాము దగ్గర నుంచి మొదలుకొని అబ్రహాం, ఐజాక్, జేకబ్ వీళ్ళందరినీ కూడా ఒక దేశంగా నిర్మించి, నా సొత్తైన ప్రజగా, మీరు రాజులైన యాజక సమూహముగా. అంటే దేవుడి రాజ్యంలో రాజులు ఎవరంటే యాజకులే. మిగతా దేశాల్లో అంటే దేవునివి కాని దేశాలు కొన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి, కొన్ని కాదు. ఈ దేశాల్లో రాజులు ఎవరనంటే ఆయా రీతిలుగా పోరాడి, లేదా ఆయా రీతిలుగా కులం, మతం, లేకపోతే ధనం, లేదా నియంత అనే ఒక ధోరణిలో ఎవరైతే ముందుకొచ్చి నిలబడగలుగుతారో వారు రాజులు. కానీ దేవుని రాజ్యానికి రాజులు ఎవరంటే యాజకులు. ఈరోజు ఇవే మనం నేర్చుకోబోతున్నాం. వరల్డ్ మ్యాప్ లో దేవునికి ఒక దేశం, అదే ఇజ్రాయెల్. ఇక్కడ మనకి యాకోబు, పాత పేరు యాకోబు, కొత్త పేరు ఇజ్రాయెల్. అదే పేరు మీద దేవుడు ఒక దేశాన్ని ఈరోజు భూమి మీద సాక్షిగా ఉంచాడు. ఎప్పుడు ఈ 49వ అధ్యాయం అని అంటే ఆల్మోస్ట్ BC 800 సంవత్సరాలు, 1800 సంవత్సరాల BC, బిఫోర్ క్రైస్ట్, క్రీస్తు పూర్వం 1800 సంవత్సరంలో జరిగిన సంఘటన దగ్గర. అప్పుడు జరిగినది ఈ రోజుకి మనకు ఒక రుజువుగా,
భూమి మీద ఇజ్రాయేల్ అనే దేశం ఈ రోజుకి ఉంది. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఇజ్రాయేలీ అంటే అర్థం ఏంటంటే దేవునితో నరునితో పోరాడి గెలిచిన వాడు. బాగా అండర్లైన్ చేసుకో, పోరాడి గెలిచిన వాడే ఇజ్రాయేలీయుడు. సో ఇప్పుడు పాత నిబంధనలు అంతా కూడా ఇజ్రాయేల్ మనకు కనిపిస్తుంది. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఇజ్రాయేల్తో పాటు సంఘం, చర్చ్ కనిపిస్తుంది. ఇజ్రాయేలీలు అంటే ఒక బ్లడ్ లో, ఒక దేశంలో, ఒక గోత్రంలో పుట్టాల. ఇజ్రాయేలీడు అవ్వాలంటే, భూ సంబంధమైన ఇజ్రాయేలీడుగా అవ్వాలంటే ఒక గోత్రం, ఒక వాళ్ళలో పుట్టిన వాళ్ళే ఇజ్రాయేలీలు అవుతారు. కానీ ఆత్మీయ భావం ఏంటంటే దేవునితో పోరాడి, మనుషులతో పోరాడి గెలిచిన వాడే ఇజ్రాయేలీయుడు. సో ఇప్పుడు సంఘము అనే దాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే, ఇటు ఇజ్రాయేలీలు, ఆత్మీయ ఇజ్రాయేలీలను, అలాగే ఆత్మీయులను అంటే సంఘంగా మనల్ని, పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉన్న మనలను, పరిశుద్ధాత్మ శక్తి మీద ఆధారపడి ఆ దేవునికి సాక్షులుగా ఉంటున్న మనలను, ఈ రెండింటిని కూడా దేవుడు ఒకటి చేశాడు. నూతన నిబంధనలో మన యేసునాథుడు ఒకటిగా చేశాడు. ఇటు పాత నిబంధన ఇజ్రాయేల్, కొత్త నిబంధన సంఘం, ఈ రెండింటిని ఒకటిగా చేశాడు అన్నమాట. కాబట్టి మనము ఈరోజు ఒకటై ఉన్న సంఘంగా మనము ఈరోజు వర్ధిల్లుతూ ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. రైట్, మనం ఇంకా ముందుకు వెళ్దాం. ఈరోజు 49వ అధ్యాయం. యాకోబు ఒక ప్రవక్తలా మాట్లాడుతూ ఉన్నాడు. మరణ పడక మీద 147వ సంవత్సరం తన తండ్రి తాత కంటే ముందుగానే మరణం ఈయన్ని మరి తనని పిలుస్తూ ఉంది. మరణము తన తండ్రి 180 సంవత్సరాలు బ్రతికితే తన తాత అబ్రహాం 175 సంవత్సరాలు బ్రతికాడు. కానీ యాకోబు బేనే అంటే 147వ సంవత్సరంలోనే చనిపోతున్నాడు. చనిపోయే ముందు తన మరణ పడక మీద ప్రవక్తగా దేవుని ఆత్మతో నింపబడి ప్రవచనాలు చెప్తున్నాడు. తన కొడుకుల మీద, తన కొడుకులను ఉద్దేశించి కొన్ని ప్రవచనాలు చెప్తూ ఉన్నాడు. దైవాత్మ పూర్ణుడై దైవావేశముతో ప్రవచనాలు చెప్తున్నాడు. అవేంటి అని గనక మనం చూస్తే, రాబోయే దినాల్లో మీకు సంభవించబోయే సంగతులను మీకు తెలియజేస్తాను. యాకోబు కుమారులారా కూడి వచ్చి ఆలకించు, మీ తండ్రి అయిన ఇజ్రాయేలు మాట వినుడి. యాకోబు కుమారులారా అన్నాడు, మళ్ళీ మీ తండ్రి అయిన ఇజ్రాయేలు మాట వినుడి. చూసారా, 2 మాటలు. అంటే పాత పేరు, కొత్త పేరు బాగా మనం గమనించాలి. కన్ఫ్యూజ్ ఏం అవ్వాల్సిన పని లేదు. సో మొట్టమొదటి కొడుకు రూబేను. ఈ రూబేను మీద యాక్చువల్గా జ్యేష్ఠుడు, పెద్దవాడు అందరికంటే. లేయకి పుట్టినవాడు, జబ్బు కల్లది లేయ. ఆ స్త్రీకి పుట్టినవాడు జ్యేష్ఠ కుమారుడు. పేదనేరంలో మొట్టమొదటి సంతానం రూబేన్. కానీ ఈ రూబేన్ ఎంత జ్యేష్ఠుడు అయినప్పటికీ కూడా భయంకరమైన తప్పు చేస్తాడు. తప్పు ఏంటంటే, అందుకదండి మన బిల్హా అంటే యాకోబు యొక్క ఉపపత్ని తనని ఉంచుకుంటాడు అనమాట, తనతో కాపురం చేస్తాడు అనమాట. సో అది ఇజ్రాయెల్ మర్చిపోడు. మరణ పడక మీద కూడా, నా పెద్ద కొడుకువే, నా బలం, నా అతిశయం నువ్వు అయినప్పటికీ కూడా నువ్వు తప్పు చేసావు, నా భార్యని నువ్వు ఉంచుకోవడం జరిగింది, అది చాలా తప్పు అని చెప్పి మరణ పడక మీద అది రిపీట్ చేస్తున్నాడు ఇజ్రాయెల్. కాబట్టి నువ్వు నీళ్ళ వలె చంచలుడు వై, నీకు స్టెబిలిటీ ఉండదు, నీకు స్థిరత్వం ఉండదు నాన్న రూబేన్, నీలో అస్సలు స్థిరత్వం ఉండదు. నువ్వు నీళ్ళ వలె, నీళ్లు చూడండి చంచలమైన, అంటే పోస్తే అంత స్ప్రెడ్ అయిపోద్ది. అలా నువ్వు కూడా నాన్న, నువ్వు చంచలుడు వై బ్రతుకుతావు, యూ విల్ బి వెరీ ఇన్స్టేబుల్ అని ఇక్కడ రూబేన్ యొక్క భవిష్యత్తుని దైవాత్మతో నింపబడిన ఇజ్రాయెల్ చెప్తూ ఉన్నాడు. తండ్రి చెప్తున్నాడు పెద్ద కొడుక్కి, నీ బ్రతుకు, నీ ప్రవర్తనను బట్టి, నీకున్న గుణగణాలను బట్టి నీ భవిష్యత్తు ఇలా ఉంటది అని తండ్రి చెప్తున్నాడు. అందుకే మనం గమనిస్తే ఇజ్రాయెల్ చరిత్రలో రూబేను గోత్రం పెద్దగా ఏది సాధించినట్టుగా ఏం లేదు. ఒక ప్రవక్త గాని, ఒక రాజు గాని, ఒక సూర్యుడు గాని, ఒక వీరుడు గాని, ఏది లేదు. రూబేను గోత్రంలో నుంచి ఇజ్రాయెల్ చరిత్రలో ఏ మంచి కూడా రాలేదు. కారణం ఏంటి అంటే, ఆ రూబేనుకున్న గుణ లక్షణాలను బట్టి మరి
ఆ సీరియస్నెస్ ఆఫ్ సిన్, ఆ పాపం యొక్క తీవ్రతను బట్టి మరి మీకు ఇంకోటి చెప్పాలి, ఆ యొక్క పాపం యొక్క తీవ్రతను బట్టి తనకున్న జ్యేష్ఠత్వపు హక్కును కూడా దేవుడు రద్దు చేస్తాడు. మోషే ద్వారా జ్యేష్ఠత్వపు హక్కును కూడా రద్దు చేస్తాడు అన్నమాట. కాబట్టి ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మనం ఇక్కడ చూస్తాం. సో రూబేన్ని దేవుడు అలా దైవ ఆత్మతో నింపబడిన ఇజ్రాయేలు చెప్తాడనమాట. కాబట్టి ఇది రూబేన్ యొక్క భవిష్యత్. ఓకే, రెండో గోత్రంలోకి వెళ్దాం. షిమియోను, మూడో గోత్రం లేవి. ఇద్దరిని కలిపి చెప్తున్నాడు యాకోబు. ఇక్కడ ఇద్దరిని కలిపి ఉద్దేశించి ప్రవచనం చెప్తున్నాడు. ఏంటి అని అంటే, నాన్న మీరు చాలా కోపిస్తోలు, మీకు చాలా కోపం ఎక్కువ, కట్టుబట్టుకొని చాలా మందిని చంపేస్తారు. మీ కోపంలో మీరు అనేకులను చంపేస్తారు. కాబట్టి మిగతా కొడుకులతో చెప్తారు, మీరు వీళ్ళతో కూడొద్దు, వీళ్ళ కోపంలో కూడొద్దు, వీళ్ళతో మీరు సాంగత్యం చేయొద్దు, వీళ్ళ కోపం మంచిది కాదు, వీళ్ళ ఉద్రేకం మంచిది కాదు, ఇలాంటి వాళ్ళతో కూడితే గనక మీరు కూడా కోపిష్ఠులు అయిపోయి మరి నరహత్యలు అవి చేస్తారని చెప్పి ఇజ్రాయెల్ ఇక్కడ వాళ్ళని ఉద్దేశించి, షిమియోన్ని లేవిని అంటే 2-3 కుమారులను ఉద్దేశించి ఇక్కడ యాకోబు చెప్తున్న ప్రవచన వాక్యం ఇది. అంతేకాదు ఇక్కడ లేవి దగ్గరికి వచ్చినప్పటికీ, లేవి నువ్వు చెదరగొట్టబడతావు, నీకు స్థిరత్వం ఉండదు, నీకు స్థిరమైన ఆస్తి ఉండదు, నీకు స్థిరత్వం ఉండదు, నువ్వు చెదరగొట్టబడతావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు చెదరగొట్టబడిన పరిస్థితుల్లోనే ఉంటావు తప్ప నీకంటూ ఒక స్థిరమైనది ఏది కూడా ఉండదు అని ఇజ్రాయెల్ దైవాత్మతో నింపబడి ప్రవచనం చెప్తాడు. అన్నట్టుగానే ఇజ్రాయెల్ చరిత్రను మీరు చూసినట్లయితే లేవీలు దేవుని కృప వలన దేవుని మీద వాళ్ళకున్న అత్యున్నతమైన ప్రేమను బట్టి వారు దేవుని యాజకులు అయిపోతారు లేవీలు. ఎందుకంటే వాళ్ళకి దేవుడు అంటే ఎంత పిచ్చి అంటే అంత పిచ్చి. ఒకసారి బంగారు దూడను చేసుకొని దేవుడిని ఎక్కిరించేటట్టు వీళ్ళు ఆ బంగారు దూడని పూజిస్తూ ఉంటే మోషే దిగొచ్చి లేవీలందరినీ లైన్ కట్టిస్తారు. ఇదిగో మీరు దేవుని తరుపుంటే బంగారు దూడని చేసిన వాళ్ళు ఏం చేస్తారో చేయండి అన్నప్పుడు మొత్తం కత్తి పట్టుకుని అందరిని చంపేస్తారు. వెరీ గుడ్ యాజకులారా, మీరు దేవుని పని చేస్తారని చెప్పి అప్పటి నుంచి వాళ్ళు దేవుని మందిరపు గుడారపు పనులు చేయడంలో దేవుడు వారిని వాడుకుంటాడు. అలా లేవీల యొక్క చరిత్ర మొదలు కొద్ది కోపిస్టోలే. వారి కోపము చెల్లి దీనాన్ని పాడు చేశాడు షెకేము రాజు అని చెప్పి వెళ్ళి వాళ్ళందరినీ కూడా సర్వనాశనం చేస్తారు. కోపిస్టోడే లేవి. కానీ తర్వాత ఆ కోపము దేవుని కోసం వాడారు. వారి కోపము దేవుని కోసం వాడడం వల్ల దేవుడు లేవి గోత్రాన్ని కనపరిచాడు. వీళ్ళకి స్థిరమైన ఆస్తి ఉండదు, వీళ్ళకి స్థిరమైన భూమి మీద వారికి స్థిరమైన వాటాలు ఉండవు అన్నమాట. మీరు ఎక్కడైనా దేవుని యాజకత్వం చేసుకునే బ్రతకాలి తప్ప వీళ్ళకంటూ ఏది పని ఉండదు. వ్యవసాయం చేయకూడదు, ఇంకే పనులు చేయకూడదు. వీళ్ళ పని ఏంటంటే ఆయా స్థలాల్లో మిగతా గోత్రాలు ఉన్నాయి కదా, ఆ గోత్రాల్లో చెదిరిపోయి అక్కడ యెహోవా దేవుడిని ఆరాధిస్తూ బ్రతకాల్సిందే. కాబట్టి వీరు దేవుని కోసం మంచి అగ్రెషన్ ఉన్న వాళ్ళు లేవి. షిమియోన్ కాదు కానీ లేవి గోత్రంకి మంచి అగ్రెషన్, దేవుడు అంటే చాలా రోషం అన్నమాట. సో అందుకు దేవుడు లేవి గోత్రాన్ని ఇవన్నీ రిఫరెన్సెస్ ఉన్నాయి. 32:26 నిర్గమకాండంలో వారి అగ్రెషన్ ఉంటుంది. నిర్గమకాండం 32:26 వారి యొక్క దేవుని పట్ల వారికి ఉన్న రోషం ఏంటి అనేది నిర్గమకాండంలో మనకు కనిపిస్తుంది. ఓకే రైట్, ఇంకా ముందుకెళ్దాం. మనం యూదా గురించి ఎక్కువ వచనాలు ఉన్నాయి, చూద్దాం యూదా గురించి ఏమని ఉందో. యూదా అనే పేరుకి స్తుతి అని అర్థం. ఓకే, స్తుతి. ఆ లేయ కొడుకు పుట్టగానే నేను దేవుడిని స్తుతిస్తాను అని చెప్పి ఆ స్తుతి అనే అర్థం వచ్చే పేరుని యూదాకి పెట్టడం జరుగుతుంది అనమాట. ఈయన ఎలాంటి వారంటే ఇవన్నీ మీరు తర్వాత చదువుకోండి, ఎందుకంటే ఐ హావ్ టు క్లోజ్ దిస్ బుక్ టుడే. కాబట్టి ఈ ఆదికాండాన్ని ఈరోజు నేను ముగించినాను కాబట్టి త్వరగా వెళ్తున్నాను. మీరు బాగా చదవండి. ఏమన్నా అనుమానం ఉంటే వ్యక్తిగతంగా ఫోన్ చేసి నన్ను మీరు అడగచ్చు. ఓకే, ఈ యూదా ఎలాంటి వాడనంటే కొదమ సింహముకున్న బలం అంట. కొదమ సింహము అంటే యవ్వన కాలంలో ఉన్న సింహం.
ఆ యంగ్ లయన్స్ కబ్ అంటే యూత్ లో మంచి యూత్, అలాగని చిన్నపిల్ల కాదు, అలాగని మధ్య వయసు కాదు, మంచి యవ్వన దశలో ఉన్న సింహం ఎలా ఉంటుందో అలాంటి వాడంటే యోధ. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఫుల్ ఆఫ్ అగ్రెషన్, అనుకున్నది సంపాదిస్తాడు, అనుకున్నది చేస్తాడు. అది యోధ యొక్క గుణము. అంతేకాదు అదే టైంలో యవ్వన కొదమ సింహముకున్న బలం ఎలాగుందో ముసలి సింహము యొక్క హుందాతనం కూడా ఉంటదంట. ముసలి సింహముకున్న హుందాతనం. ముసలి సింహం చాలా హుందాగా ఉంటది. పిల్లలు వెళ్ళి ఆహారం తెస్తే రాజు కదా, అడవికి రాజు ఎవరంటే సింహమే. సో అలాంటి సింహపు గుణం ఉన్నవాడు యూదా. దేవునికి స్తోత్రం కలుగుతాక. ఒక రాజులా ఏలగలిగేవాడు యూదా. ఒక అడ్మినిస్ట్రేషన్ అన్ని సెట్ చేయగలిగిన సామర్థ్యత కలిగిన వాడు యూదా. హీ కెన్ అడ్మినిస్ట్రేట్, హీ కెన్ లీడర్ యూదా. అందరూ అన్ని పనులు చేయలేరు కదా. నా పని మీరు చేయలేరు, మీ పని నేను చేయలేను. యూదాని దేవుడు ఎలా ఆశీర్వదిస్తున్నాడు. దైవాత్మ పూర్ణుడైన ఇజ్రాయేలు ప్రవచిస్తున్న ప్రవచనమును బట్టి ఏంటి అని అంటే, నువ్వు కొదమ సింహము అంటే బలం గలవాడివి, ముసలి సింహము వంటి హుందాతనం కలిగిన వాడు. యు ఆర్ కింగ్, యు విల్ రూల్, నువ్వు ఏల్తావు అని యూదాకి తన తండ్రి అయిన ఇజ్రాయేలు ప్రవచనం చెప్తూ ఉన్నారు. అంతేకాదు 10వ వచనం మనం చూసినట్లయితే యూదా గోత్రములో నుండంట రాజు లేకుండా పోడంట. దేవునికి స్తోత్రం. రాజులు యూదా గోత్రమే ఎందుకు అని అంటే ఏలుటకు. యూదా గోత్రం ఉన్నదే దేనికి అంటే ఏళ్ళనికంట. ఈ గోత్రానికి దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే యూదా ఏలేవాడు. రాజులు పుడతారు. దావీదు పుట్టాడు ఈ గోత్రంలో, సొలొమోను పుట్టాడు ఈ గోత్రంలో, ఇంకా ఎందరో రాజులు పుట్టారు. చివరిగా మనం అక్కడ చూస్తే షిలోహు వచ్చే వరకు చాలా ఎతికాను ఈ మాటని బాగా అర్థం చేసుకుందామని. నాకు అర్థమైన రీతిని బట్టి చెప్తున్నాను. షిలోహు వచ్చు వరకు అనే మాటకు అర్థం ఏంటంటే మెస్సయ్య వచ్చు వరకు యూదా యుద్ధ నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై. సో జీసస్ క్రైస్ట్ మెస్సయ్య, అభిషక్తుడు, లోకరక్షకుడు, మనలను రక్షించేవాడు, మన పాపముల నుండి రక్షించేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రభు వచ్చేవారు యూదా గోత్రములో రాజు ఉండక మానడం. అంటే ఏ రాకడండి ఇది? బెత్లెహేములో మరియ గర్భమందు పుట్టిన రాకడ, లేకపోతే మేఘాల మీద యేసునాథుడు సంఘాన్ని ఎత్తుకుని పోయే రాకడ, లేకపోతే మేఘాల మీద సంఘాన్ని ఎత్తుకొని వెళ్ళి తిరిగి 1000 ఏళ్ల పరిపాలనలోకి దిగొచ్చిన రాకడ. ఆయన ఒలీవల కొండ మీదకి దిగొచ్చిన రాకడ. 1000 ఏళ్ల పరిపాలనలో సంఘమును ఎత్తుకొని ఆయన సంఘముతో దిగొస్తారు కదా, ఆ రాకడ అన్నమాట. అంతవరకు యూదా గోత్రములో రాజు ఉండక మానడు. ఈ రోజుకి ద డైనస్టీ ఆఫ్ జూడా, యూదా మోనార్కీ అని గూగుల్లో కొట్టండి. ద మోనార్కీ ఆఫ్ జూడా అని కొడితే మీకు అద్భుతమైన సత్యాలు తెలుస్తాయి. ఈ రోజుకి కూడా ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్ దావీదు వంశానికి చెందిన గోత్రికురాలు. కింగ్ చార్ల్స్ బ్రతికే ఉన్నాడు. ఈ మాటకి రుజువు ఈ రోజు కింగ్ చార్ల్స్ ఈ రోజుకి బ్రతుకున్నాడు. యూదా గోత్రం ఈ రోజుకి రాజులుగా వెళ్తూ ఉన్నారు ఈ భూప్రపంచం మీద. క్వీన్ ఎలిజబెత్ వెళ్ళే మోటార్ కేడ్, ఆ యొక్క కాన్వాయ్ ఉంటది కదా, ఆ క్వీన్ ఎలిజబెత్ వెళ్ళే కాన్వాయ్కి మించిన కాన్వాయ్ ఇంకోటి లేదు. దేవుడు వాళ్ళని అంతగా ఆశీర్వదించాడు. కారణం ఇదిగో ఇక్కడ దైవాత్మపురుడైన ఇజ్రాయేలు ప్రవచించిస్తున్న ప్రవచనం. రైట్. సో ఇది 11 వచనంకు మనం వెళ్ళినట్లయితే 49:11
మిలీనియల్ ప్రాఫెసీ అంటారు దీన్ని. అంటే 1000 ఏళ్ల పరిపాలనలో యేసునాథుని ద్వారా నెరవేరబోయే ప్రవచన వాక్కులు అవి. 1000 ఏళ్ల పరిపాలనలో యూదా గోత్రములో నుండి, యూదా గోత్రపు సింహముగా యేసునాథుడు ఈ లోకములోకి అనగా ఒలివల కొండ మీదకి దిగి వచ్చినప్పుడు ఆయన ఏలుబడిలో ఇంత సమృద్ధి ఉంటుందని 11-12 వచనాల్లో రాయబడి ఉంది. మీరు తర్వాత చదువుకోండి. మహా సమృద్ధి ఉంటుంది 1000 ఏళ్ల పరిపాలనలో. అందుకే ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను, ద్రాక్ష రసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రములను ఉతుక్కును. సో అతని కనులు ద్రాక్షారసము చేత ఎర్రగాను, అతని వేళ్ళు పాలు చేత తెల్ల, అతని పళ్ళు పాల చేత తెల్లవిగాను ఉండును. ఇంత సమృద్ధి 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటది. ఇంత బ్లెస్సింగ్ ఉంటది, హెల్త్ ఉంటది, అబండెన్స్ ఉంటది, ప్రాస్పారిటీ ఉంటది అనమాట ఈ 1000 ఏళ్ల పరిపాలనలో. దట్ ఈస్ త్రూ ద ట్రైబ్ ఆఫ్ జూడా. ఆ యూదా గోత్రము ద్వారా, ఆ యూదా గోత్రములో పుట్టిన మహాదేవుడు, రక్షకుడు, మన ప్రభువైన యేసునాథుని ద్వారా ఇవన్నీ కూడా 1000 ఏళ్ల పరిపాలనలో నెరవేరుతాయి. దేవునికి స్తోత్రం. ఓకే, యూదా గురించి అన్ని చెప్పేస్తాను. ఓకే, ఇప్పుడు 4వ వ్యక్తి జబూలేను. ఈ జబూలేను సముద్రం ఒడ్డునే బ్రతుకుతారంట. వీళ్ళు సముద్ర తీరాన్ని నమ్ముకుంటారు. దే ట్రేడ్, దే ఆర్ సీ ట్రేడర్స్. అంటే సముద్రపు ఒడ్డున బ్రతుకుతూ సముద్రం మీద ఆధారపడి, సముద్రం మీద జరిగే ట్రాన్స్పోర్ట్ మీద ఆధారపడి బ్రతికేవారు ఈ జబూలీను గోత్రస్తులు అనమాట. అన్నట్టుగానే మెడిటరేనియన్ సీ ఆ ఒడ్డున గలిలీ ప్రాంతంలో సెటిల్ అవుతారనమాట వీళ్ళందరూ జబూలేను. ఇక్కడ చెప్పినట్టుగానే నూతన నిబంధనలు అన్ని మనకి యాక్యురేట్ గా మ్యాచ్ అవుతాయి, హిస్టరీ మ్యాచ్ అవుతాయి. సి ఒక మాట సత్యము అని నేను ఎంత డబ్బా కొట్టినా అది సత్యం కాకపోవచ్చు, అది ఒకవేళ నిజంగా సత్యం కాకపోతే. కానీ సత్యము ఎలాంటిది అంటే, నేను నా చేతితో పట్టుకునే ఈ పరిశుద్ధ గ్రంథము, అలాగే మీరు వింటున్న ఈ పరిశుద్ధ గ్రంథ ధ్యానాలు ఎంత సత్యమైనవంటే హిస్టరీ రుజువు చేస్తుంది, చరిత్ర సాక్ష్యం చెప్తూ ఉంది. ఇజ్రాయెల్ ఈరోజు నేను చెప్తున్నవి ఒక్కట పురాణాలు కాదు, నేను చెప్తున్నవి కల్పనా కథలు కాదు, నేను చెప్తున్నది చరిత్ర. ఐఎమ్ స్పీకింగ్ హిస్టరీ, ఐఎమ్ టీచింగ్ హిస్టరీ. మీరు గూగుల్లోకి వెళ్ళి ఎత్తుకోవచ్చు, చరిత్రను ఎత్తుకోవచ్చు, ఎన్నో గ్రంథాలు రచించబడ్డాయి. అవి చూసుకుంటే ఈ రోజుకి ఇజ్రాయెల్ భూమి మీద ఉన్న పరిస్థితి వీటిని బట్టి రుజువు. యూదా రాజదండము, కింగ్ డేవిడ్ డైనస్టీ ఈ రోజుకి ఇంగ్లాండ్ లో బ్రతికాం. సో మనం చదువుతున్న వాక్యం అది సత్యమే. ఆ సత్యవాక్యానికి మరొకసారి నేను తల వంచుతూ ఉన్నాను. నేను ప్రభువుని, ఆ సత్యవంతుడైన యేసునాథుడిని మహిమపరుస్తూ ఉన్నాను. ఈరోజు ఎంతమంది బైబిల్ చదివారు? ఈరోజు ఎంతమంది బైబిల్ చదివారు? ఎంత టైం చదివారు? ఐ మీన్ అరగంట, గంట? దశంభాగం ఇచ్చారా? మాస్టర్ గారు ఎప్పుడు దశంభాగం గురించి చెప్తారు, టైం ఇవ్వాలి కదా. టైం దశంభాగం రోజుకి 3 గంటలు లేదులేండి, పోనీ 2 hours 40 minutes అనుకున్నాం. 2 hours 40 minutes ఇచ్చారా దేవునికి వాక్య ధ్యానం? అంటే సత్యవాక్యం మీరు ఈ రోజు ఒకవేళ చదివితే వెల్ అండ్ గుడ్, చదవకపోతే ఆ వాక్య ధ్యానంలో కనుక మీరు ఉండకపోతే మీ బుర్రలో జాగ్రత్త వినండి. ఆ 2.5 hours, ఆ 2 hours 40 minutes ఏదైతే టైంలో ఉందో దశంభాగం, ఆ పని అంటే పరిశుద్ధ సత్య గ్రంథం నువ్వు చదవలేదు కాబట్టి ఆ టైం ఇంక దేనిలోనో పెట్టుంటావు కదా, ఫేస్బుక్ లోనో వాట్సాప్ లోనో ఏవో వినుంటావు కదా. ఆ వార్తలు నిన్ను డామినేట్ చేస్తాయి, వాటి ఇన్ఫ్లుయెన్స్ లోకి వెళ్ళిపోతాం మనం. నువ్వు దేవుని సత్య గ్రంథాన్ని నువ్వు తెరవక, నువ్వు చదవక, నువ్వు ఆ వాక్యాన్ని ఆనందించి ధ్యానించి పూజించక, నీవు ఈ మంచి శ్రేష్టమైన మేలైన పనిని నువ్వు చేయక
మేలైన పనిని నువ్వు ఎరిగి కూడా దాన్ని నువ్వు చేయలేదు కాబట్టి అది పాపము. ఆ పాపం నిన్ను ఎందాక తీసుకెళ్ళిందంటే నీలో పాజిటివిటీని నింపాల్సిన నీ మనసుని నెగిటివిటీతో నింపుతుంది. దేవుని వాక్యం సత్యమైన ఆ వాక్యాన్ని దయచేసి గౌరవించండి. మనకు పూజించినందుకు ఏం లేదు. ఇప్పుడు ఒకప్పుడైతే ఏవో పూజించిన పరిస్థితులు మనం, కానీ ఈరోజు మనం ఏదైనా పూజించగలమంటే సత్యవాక్యమేనండి. వాక్యం తప్పేమని చెప్పండి. ఆ వాక్యం చదువుతుంటే తగ్గింపులోకి వెళ్తాం. ఆ వాక్యం చదువుతుంటే గర్వం నుండి విడిపింపబడతాం. ఆ వాక్యం చదువుతుంటే కోపం నుండి తప్పింపబడతాం. ఆ వాక్యం చదువుతుంటే షిమ్యోను లేవి వాళ్ళ సహవాసంలోకి వెళ్లకుండా ఉంటాం. ఆ వాక్యం చదువుతుంటే రూబేను పొరపాట్లు చేయకుండా ఉంటాం. ఆ వాక్యం చదువుతూ ఉంటే మనము we will be filled with the Holy Spirit. నింపబడతాం పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మను పొందుకోవడం ఒక రేంజ్, పరిశుద్ధాత్మ మీ మీదకి దిగి రావడం ఒక రేంజ్, పరిశుద్ధాత్మతో నింపబడడం మరొక రేంజ్. అపోస్తలుల కార్యము 1వ అధ్యాయం 8వ వచనం, సాక్షిగా ఉండనందుకు పరిశుద్ధాత్మ వాడుకున్నందుకు మీ మీదకి దిగి వస్తాడు. అది ఆ కోణం. 2వ అధ్యాయము 34వ వచనంలో పరిశుద్ధాత్ముడు మనలోకి వరంగా దిగి వస్తాడు. అంటే అప్పుడే ఇంక ప్రభువుని తెలుసుకున్నాం. ఇంక పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడే ఒక వరంగా వచ్చాడు. ఇంకా మనలో ఆయన పూర్తిగా ఇమిడిపోలే. బ్యాప్టిజం టైంలో అప్పుడే వచ్చారు. ఇప్పుడు ఆయన ఇంకా పని చేయాలి, పని చేయాలి. తర్వాత నింపబడే అనుభవం. పరిశుద్ధాత్మ వరం మీలోకి వచ్చే గాని ఆయన శక్తి మీ మీదకి వచ్చేసిందని కాదు, మీరు సాక్షులే ఉండలేరు. చాలా మంది అలాగే బాప్తిజం పొందే గానీ ఉద్రేకంతో సేవ చేద్దాం, సాక్షులు అందాం ప్రయత్నిస్తే మంచిదే. బట్ పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్, ఇప్పుడు అదే పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే నేను ఈ వాక్యం మీకు చెప్పలేను. చాలా మంది నాకు ఫోన్ చేస్తుంటారు, పాస్టర్ గారు చాలా ఓపికగా చేస్తున్నారండి, మీరు రోజు చెప్తున్నారు వాక్యం, చాలా కృషి కావాలండి, చాలా ఓపిక కావాలండి ఇలా చెప్పాలంటే. చాలా మంది భీమిలి నుండి, తెలంగాణ నుండి చాలా మంది ఫోన్ చేసి చెప్తుంటే నేను వాళ్ళతో ఒకటే మాట అంటుంటాను. ఏంటంటుంటానంటే ఇది నేను చేయడం కాదండి, నా మీద పరిశుద్ధాత్మ శక్తి చేయిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ కూడా బి ఎక్విప్డ్, బి ఫిల్డ్ ఇన్ ద స్పిరిట్. ప్రభు మిమ్మల్ని లాంటి కృపతో బలపరచును గాక. సో యూద జబులూన్ అయిపోయింది. ఇప్పుడు ఇస్కార్ దగ్గరికి వెళ్దాం. ఇష్షాకార్, ఓకే, తెలుగులో ఇష్షాకార్, ఓకే, 6వ గోత్రం, 6వ వ్యక్తి, 6వ కుమారుడు ఇజ్రాయెల్కి. ఈ ఇష్షాకారు ఎలాంటి వాడంటే బలమైన గార్ధబం అంట, అంటే బలమైన గాడిద వంటి వాడు అంట. కష్టపడేవాడు, కష్టపడతాడు. ఈజ్ వెరీ రియల్లీ హార్డ్ వర్కర్ ఇష్షాకార్. అందుకే చరిత్రలోకి మీరు వెళ్ళి చూస్తే ఇష్షాకార్ గోత్రం అందరూ కూడా ఇండస్ట్రియలిస్టులు అయ్యారు. పెద్ద కారాగారాలని నిర్మించిన నిర్మాణకులు అయిపోయారు. పెద్ద ఫ్యాక్టరీస్ కట్టారు అప్పట్లోనే. సివిలైజేషన్ ఏదో ఇప్పుడు మనకు కొత్త అనుకుంటున్నారా? సివిలైజేషన్ ప్రతి డేట్ లో ఉంది. ఆది నుండి ఈ రోజు వరకు ప్రతి డేట్ లో సివిలైజేషన్. అయితే మన టెక్నాలజీ లేకపోవచ్చు, కానీ ఆ రోజుకి ఆ తగ్గట్టుగా వాళ్ళకి ఫ్యాన్లు ఉండేవి, ఆ రోజుకి వాళ్ళకి తగ్గట్టుగా దివిటీలు ఉండేవి, వాళ్ళకి తగ్గట్టుగా ఆ రోజు ఇండస్ట్రీస్ ఉండేవి. ఆ ఇండస్ట్రీస్ కి గోత్రీకులు ఎవరంటే ఇష్షాకార్. గాడ్ ఈజ్ బిల్డింగ్ అ నేషన్. సర్వశక్తివంతుడైన దేవుడు ఒక దేశాన్ని నిర్మించాలనే దృఢ సంకల్పంతో ఆయన ఆది నుండి ప్రయత్నిస్తున్నాడు. దేవుని ఈ ప్రయత్నాన్ని లూసిఫర్ పలు విధాలుగా ఆటంకపరుస్తున్నప్పటికీ కూడా ఈరోజు కయ్యను భ్రష్టుడైపోయాడు, శాపగ్రస్తుడైపోయాడు. తర్వాత మీరు ఎంతమందిని తర్వాత తీసుకున్నా వాళ్ళందరూ చాలా మంది భ్రష్టులు అయిపోయారు. కానీ ఈ గాడ్స్ ట్రాక్ లో ఉన్న వాళ్ళు, ఈ దేవుని ప్రణాళికలో కొంతమంది అలాగా దేవుడు కాపాడుకుంటూ వచ్చారు. వీళ్ళేదో పరిశుద్ధులు పవిత్రులని కాదు, వీళ్ళ జీవితాల్లో కూడా అంతరంగంలో కొంత అవిధేయత ఉన్నప్పటికీ కూడా దేవుని పర్పస్ ఒకటి ఉంది. ఈరోజు నేను కావచ్చు, మీరు కావచ్చు, మన అంతరంగంలో మన జీవితం ఒక భిన్నమైన కోణంలో ఉండొచ్చు. బట్ స్టిల్ దేవుని
దేవుని పర్పస్ ఒకటి ఉంది, దేవుని ఉద్దేశం ఒకటి ఉంది, దేవుని చిత్తం ఒకటి ఉంది. యేసునాథుడు మనకు అదే ప్రార్థన నేర్పుతున్నాడు, తండ్రి నీ చిత్తం నెరవేరున్నాడు. అందరూ యువర్ పర్పస్ లార్డ్ అని టైప్ చేయండి, యువర్ పర్పస్ లార్డ్, యువర్ విల్ లార్డ్ అని టైప్ చేయండి. ఆ పర్పస్ ని ఉద్దేశించి ఎవరు శ్రద్ధ నిలుపుతారు వాళ్ళని దేవుడు వాడుకుంటాడు, వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. ఆయన పర్పస్ ని గుర్తించిన వ్యక్తి, ఆయన చిత్తాన్ని గుర్తించిన వ్యక్తి. దేవా ఈ భూమి మీద నీకు ఒక దేశం కావాలి. ఎక్కడ అబ్రహాం అండి? ఒక్కడండి. ఎక్కడ ఇజ్రాయెల్ ఐగుప్తుకి వెళ్ళినప్పుడు 70 మంది అండి. యేసునాథుడు ఈ భూమి మీద పుట్టినప్పుడు ఇజ్రాయేల్ జనాభా ఎంతండి? రోమా బానిసత్వంలో బ్రతుకుతున్నప్పుడు యేసునాథుడు ఈ భూమి మీద పుట్టినప్పుడు వాళ్ళ జనాభా సంఖ్య ఎంత? జస్ట్ ఇమాజిన్, యేసునాథుడు తన రక్త రుధిరధారల ద్వారా సంఘాన్ని తన స్వరక్తం ఇచ్చి కనుక్కొని ఇజ్రాయేలీని కూడా సంఘంలో చేర్చాడు. సంఘమును ఇజ్రాయేల్లో చేర్చలే. మనం అది బ్యూటీ, యేసునాథుని బ్యూటీ అర్థం చేసుకున్నాం. సంఘాన్ని కొని ఇజ్రాయేల్ గుంపులో కలపలే. సంఘాన్ని, ఇటు ఇజ్రాయేలీని ఇటు సంఘాన్ని తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. అది దేవునికి స్తోత్రం కలుగుగా. అద్భుతమైన విషయం ఇది. దేవునికి స్తోత్రం కలుగుగా. అద్భుతం. దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుని స్తుతిద్దాం. కనుక రైట్, ఈ ఇష్షాకారు పర్పస్, ఎస్, దేవుని పర్పస్ ఒకటి ఉంది. మీ ఒబీడియన్స్ ని, మీ డిజొబీడియన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టే బదులు దేవుని పర్పస్ మీద పెట్టండి మీ బుర్ర. అద్భుతాలు చూస్తారు మీ జీవితం. బట్ అట్ ద సేమ్ టైం దేర్ ఆర్ స్ట్రగల్స్. దేవుని చిత్తంలోకి దూరినప్పుడు, దేవుని రాజ్యం, దేవుని పర్పస్ లోకి దూరినప్పుడు దేర్ ఆర్ స్ట్రగల్స్ ఫేస్ చేయాలి. నేను చేస్తున్నాను, దేవుడు విజయం ఇస్తున్నాడు. మరి యూదల పదము సింహం అంటే బలం కాకపోయినా నేను ఎప్పుడు బలహీనుడును, అప్పుడే నేను బలవంతుడు. ఇట్స్ ఫెయిత్. చూపు వల్ల కాదు, విశ్వాసం వల్ల నీతిమంతుడు జీవిస్తాడు. ఓకే, ఈ సూత్రం ఎంతమందికి అర్థమవుతుందో దేవునికి మహిమ కలుగునుగా. నీతిమంతుడు విశ్వాసం వల్ల జీవిస్తాడు. ఆమేన్. తర్వాత ఇస్సాకారు మ్యాన్ ఆఫ్ వేజెస్, జీతాలు ఇచ్చేవాడు. ఇండస్ట్రీస్ కడతాడు, పెద్ద పెద్ద కారాగారాలు, ఫ్యాక్టరీస్ కడతాడు అన్నమాట. దాని తర్వాత 16 దాను. ఈ దాను ఎలాంటి గోత్రం అని అంటే సెటిల్మెంట్స్ చేస్తాడు, పంచాయతీలు చేస్తాడు, తీర్పులు చేస్తాడు అన్నమాట. కానీ పెద్దగా భక్తి జీవితంలో ఏమి రాణించడు. పెద్దగా మొరాలిటీ విషయంలో అంటే దైవిక సంబంధమైన విషయాలు ఏమి రాణించడు. కానీ భూ సంబంధంగా మంచి సెటిల్మెంట్లు చేస్తాడు. మంచి సెటిల్మెంట్స్ చేసేవాడు ఈ దాను. ఓకే, అందుకే ప్రకటన గ్రంథంలో 12 గోత్రాలు రచించబడిన దగ్గర చూస్తే ఈ దాను ఒమిట్ అయిపోయాడు. దానుకి అక్కడ పేరు ఉండదు. తర్వాత ప్రకటన మీరు చదివినప్పుడు అంత సీరియస్ గా మేము ఎక్కడ చదువుతామండి అనుకోవద్దు, చదువుతారు మీరు. ఆ చదివినప్పుడు మీకు ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు గుర్తుంచుకోండి, దాను ఈజ్ ఒమిటెడ్. దాను ఆ క్రమంలో నుంచి తప్పించబడ్డాడు. ఓకే, తర్వాత 19 గాదు. ఈ గాదు ఎలాంటి వాడనంటే ఈజ్ అ వైలెంట్ ఫైటర్. ఒక మంచి ఆర్మీ ఫైటర్ టైప్ అన్నమాట ఈ గాదు. వీళ్ళందరూ కూడా ఆర్మీకి ఉపయోగం కాదు. అషీరు ఎలాంటి వాడని అంటే వ్యవసాయదారుడు. ఇలాంటి వాళ్ళు కావాలి మనకి. అషీరు గోత్రం వ్యవసాయం, దేర్ ఆర్ అగ్రికల్చరిస్ట్. వాళ్ళ దగ్గర ఆహారం సమృద్ధి ఉంటది. వీళ్ళ ద్వారా మిగతా గోత్రాలన్నీ బ్రతకాల. వీళ్ళే పొడి వ్యవసాయాన్ని ప్రారంభించుకున్నారు. ఓకే, అషీరు గోత్రం, దే ఆర్ ఫుడ్ జనరేటర్స్, దే ఆర్ అగ్రికల్చర్ ని డెవలప్ చేసి దాని మీద ఆధారపడేవారు అషీరు గోత్రస్తులు. నెఫ్తాలి వీళ్ళు 21వ వచనం, వీళ్ళంతా లేడి వేగము, దే ఆర్ లైక్ డియర్ లైక్ స్పీడ్, లేడి పరిగెత్తి అంత వేగం అంటారు నెఫ్తాలి. వీళ్ళు మిలిటరీ అన్నమాట. సో వీళ్ళను మోసే తర్వాత మిలిటరీగా వాడుకుంటారు. నెఫ్తాలిని, తర్వాత గాదు గోత్రాన్ని, వీళ్ళందరినీ కూడా మిలిటరీగా వాడుకొని డెవలప్ చేస్తాడు. తర్వాత యెహోషువ, చూసారా ఎంత కనెక్టివిటీ ఉందో. మోసే
అంటే ఇక్కడ ప్రాఫెసీస్ బట్టే అటు మోషే అటు యెహోషువ వీళ్ళు వాడుకుంటాడు అనమాట. ఏది ఒక గురి లేని స్థితిలో బైబిల్ లేదు. అన్నిటికీ ఒక గురి ఉంది, ఒక ప్రణాళిక ఉంది. మన జీవితం కూడా ఒక గురి ఉండాలి, ఒక ప్రణాళిక ఉండాలి. ఏదో గాలికి కొట్టుకున్నట్టు ఉండకూడదండి. మన రక్షణ చాలా విలువైందండి. లేని వాళ్ళ సంగతి చూసినప్పుడు ఎంత బాధ కలుగుతుందో నిజంగా దుఃఖపడుతూ చెప్తాను. చాలా మంది ప్రభువుని తెలుసుకోక, ప్రభు మాట వినక వాళ్ళు చేస్తున్న పిల్ల చేష్టలు చూస్తే కన్నీళ్ళు వస్తాయి. ఈరోజు మార్కెట్కి వెళ్ళాను, స్టీమర్ కొందామని వెళ్ళినప్పుడు మార్కెట్ నిండా చాలా ఏడుపు వచ్చింది. అయ్యో ప్రభువా, ఏంటి పరిస్థితి? వాక్యం సత్యవాక్యం, Thy word is truth. దేవా నీకు వందనాలు. సత్యవాక్యాన్ని పరిశోధించండి. రాజులని యాజక సమూహం అవ్వండి, గురి కలిగి బ్రతకండి. గాలికి మనం వెళ్ళకూడదు. గాలి అంటే ఆలోచన. ఏ ఆలోచన పెడితే ఆలోచనతో వెళ్ళిపోకూడదు. మనం గట్టి గింజలో మనకు తెలుసు సత్యం ఏంటో. ఆ సత్యంలోనే పునాది గట్టిగా దిగిపోవాలి. బండ మీద ఇల్లు కట్టుకున్నవాడు స్థిరంగా ఉంటాడు, ఇసుక మీద ఇల్లు కట్టుకున్నవాడు స్థిరంగా ఉంటాడు. వాడికి ఏ ఆలోచన దుష్టుడు పెడతాడో ఆలోచన పోతాడు. మనం అలా కాదు కదా. నిలదొక్కుందాం. యోసేపు గారికి వద్దాం. యోసేపు కూడా పెద్ద వర్ణనే ఉంది. అవన్నీ నేను వర్డ్ టు వర్డ్ చెప్పను, నేను ఉపద్గాదా అని చెప్పేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు తర్వాత చదువుకోండి, కానీ నేను ఏ పాయింట్ మిస్ అవ్వను. ఓకే, యోసేపు అనేటప్పటికి ఇక్కడ 2 పేర్లు మీకు గుర్తు రావాలి. ఒకటి మానిషే, రెండోది ఎఫ్రాయిం. యోసేపు ఇద్దరు కొడుకులు, తర్వాత కూడా కొడుకులు ఉన్నారు, కానీ మెయిన్ వీళ్ళిద్దరినే గోత్రంలో చేర్చారు. యోసేపుకు బదులుగా దానుని తప్పించేసి, వినండి, యోసేపుకు బదులుగా అంటే యోసేపుని తీసేయండి. ఓకే, యోసేపు స్థానంలోకి ఇద్దరు వచ్చారు. ఎవరు? మనిషే, ఎఫ్రాయిం. దానుని తప్పించారు కదా. ఇప్పుడు ఎన్ని గోత్రంలో అయ్యాయి? 12 అయిపోయింది. ఓకే, ఫుల్ఫిల్ అయిందా? అది ఇది కానీ మీరు మర్చిపోతే ప్రకటన గ్రంథంకి వెళ్ళేటప్పటికి కన్ఫ్యూజ్ అయిపోతుంది. దినవృత్తాంతాల అధ్యాయాలు చదివేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఓకే, అందరూ మంచి బైబిల్ స్టూడెంట్స్. నేను మిమ్మల్ని అందరిని ఎలా చూస్తున్నానంటే ఇంకో 5 years లో మీరు పెద్ద స్కాలర్స్ అయిపోతారు. అంటే బైబిల్ కాలేజ్లో మీ దగ్గర సర్టిఫికెట్స్ లేనప్పటికీ మీరు మాత్రం బైబిల్ని చాలా మందికి బోధిస్తారు. నేను చెప్తున్నట్టు కాదు. నాకెంత వ్యూస్ 8, 9, 10 వస్తున్నాయి. మీరు చెప్తుంటే 800 మంది, 900 మంది మీ ద్వారా దేవుని సత్యవాక్య ధ్యానాలు వీక్షించుదురుగాక. ఇది నా గురి లేనోడిని కాదు, గురున్నోడు. కొన్ని 10 గట్టి గింజలన్నా తయారవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. మనిషే, ఎఫ్రాయిం, వీళ్లకు ఇజ్రాయెల్ ఇస్తున్న బ్లెస్సింగ్ ఏంటి, ప్రొఫెసీ ఏంటంటే వీళ్ళంట బాగా ఎదుగుతారంట, సంపన్న స్థితిలో బ్రతుకుతారంట. కానీ వీరికి కష్టాలు ఉంటాయి, స్ట్రగుల్స్ ఉంటాయంట. 2 ఉన్నాయి. ఇటు గ్రోత్ ఉంది, ఇటు ప్రాస్పారిటీ ఉంది, అదే సేమ్ టైం స్ట్రగుల్ ఉంది, కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, గొడవలు ఎదురవుతాయి. ఇవన్నీ జయించుకొని వెళ్ళాలి. ఇది తాతగారు మన వాళ్ళకి ఇచ్చిన ప్రాఫెసీ. ఓకే, ఈ ప్రాఫెసీస్ అన్ని కూడా మీరు గమనిస్తే దే ఆర్ బేస్డ్ అపాన్ ద క్యారెక్టర్స్ ఆఫ్ హిస్ సన్స్. ఈ ప్రవచనాలన్నీ కూడా మీరు గమనిస్తే దైవావేశంతో నింపబడిన ఇజ్రాయెల్ చెప్తూ ఉన్నారు. వారి గుణ లక్షణాలను ఆధారం చేసుకొని ఒక ప్రెడిక్షన్ చెప్తూ ఉన్నారు అనమాట. తూచా తప్పకుండా అవన్నీ అలాగే జరిగాయి. వారి క్యారెక్టర్స్ బట్టి, వారి గుణ గణాలను బట్టి, వారి లక్షణాలను బట్టి, వారి పెద్దరికం బట్టి, వారి మాట తీరు బట్టి, వారి బ్రతుకు విధానమును బట్టి, వారి సీక్రెట్ లైఫ్, వారి ప్రైవేట్ లైఫ్, వారి పబ్లిక్ లైఫ్, వారి భక్తి జీవితం అన్నిటిని బట్టి ప్రవచిస్తున్న ప్రవచనం. చివరిగా 12వ వ్యక్తి బెన్యామిన్. ఎలాంటి వాడంట? వార్ లైక్ నేచర్. అంతగా రాసుకున్నాను చూడండి, బైబిల్ అన్ని రాసుకున్నాను. నేను బైబిల్ స్టూడెంట్, వాక్యం ద్వారా నేను ఒక విద్యార్థిని. మధ్యమరపు బుర్ర 10కి అన్ని రాసుకున్నాను. మీరు తర్వాత ఎప్పుడైనా వచ్చిన బైబిల్ చెక్ చేస్తాను. వార్ లైక్ నేచర్, యుద్ధం అంటే చాలా ఇష్టం అంట బెన్యామిన్. చిన్నోడు పాపం. ఈ బెన్యామిన్ పుట్టగానే తల్లి చనిపోయింది, రాహేల్, బ్యూటిఫుల్ గర్ల్ చనిపోయింది.
ఇజ్రాయేల్కి అతి ప్రీతికరమైన భార్య, కనిన రెండో కొడుకు బెన్యామీను పుట్టగానే పిలిచాను. ఆవిడ బెత్లెహేమ్ దగ్గర పాతి పెట్టేస్తాడు ఇజ్రాయెల్. సో వార్ లైక్ నేచర్ ఉన్నవాడు ఈ బెన్యామీన్. ఓకే, ఇందులో నుండే ఇజ్రాయెల్ మొదటి రాజు సౌలు వచ్చాడు. చివరికి దేవునికి అవిధేయుడిగా మిగిలిపోయి నష్టపోయాడు. ఇదే గోత్రంలో నుండి వచ్చిన ఇంకొకరు ఎవరో తెలుసా? కొత్త నిబంధనలో సౌలు పౌలుగా మారాడు. అందుకే పౌలు అంత వార్ లైక్ నేచర్, ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు పౌలు. ఇక్కడ వచ్చిన బ్లెస్సింగ్, ఎక్కడ సమస్య లేదు. ఈ వార్ లైక్ నేచర్, యుద్ధం చేసే ఒక గుణం పౌలుకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ గోత్రంలో నుంచి వచ్చింది. సౌలు పాత నిబంధనలో సౌలు పాజిటివ్ నుంచి నెగిటివ్ మారిపోయాడు. క్రొత్త నిబంధనలో సౌలు నెగిటివ్ నుంచి పాజిటివ్ అయ్యాడు. దేవునికి స్తోత్రం కాదు. నేను ఆ వాక్యం ధ్యానిస్తుంటే హోలీ స్పిరిట్ నన్ను టచ్ చేశారు ఆ విషయం. ఈరోజు మనం ఎటు నుంచి ఎటు మారుతున్నాం? పాత నిబంధనలో సౌలు బెన్యామిన్ గోత్రంలో నుండి వచ్చి గాడిదలు కాసుకుంటున్న వాడిని తీసుకొచ్చి రాజుని చేస్తే దేవుడికే గర్వం చూపించి సమూయేలుకే గర్వం చూపించి అని చెప్పడం మర్చిపోయాను. సమూయేలు యోసేపు గోత్రంలో నుంచి వచ్చినవాడు, గిడియోను యోసేపు గోత్రంలో నుంచి వచ్చినవాడు. సమూయేలు అనగానే గుర్తొచ్చి ఈ సమూయేలు వీళ్ళందరూ కూడా ఎదుట గర్వపడి నష్టుడైపోయాడు. కానీ అదే క్రొత్త నిబంధనలో సౌలు సంఘాన్ని హింసించి ఎంతో ఇబ్బంది పెట్టిన తాను పాపులలో ప్రధానిని ఒప్పుకొని స్వార్థ నిమిత్తం ఎంతగా ఎంచుకొని తనకున్నవన్నీ యేసు కోసం సాక్షిగా మిగిలిపోయాడు. అద్భుతమైన పరిచయం. ఈరోజు భూమి మీద క్రైస్తవ సిద్ధాంతాలు ఏమన్నా ఉన్నాయి అని అంటే అవన్నీ పౌలిచ్చినవే. దర్ ఇస్ నో అపోస్టల్ అదర్ దాన్ పాల్. పౌలుకు మించిన అపోస్తలుడు ఇంకోడు లేడు. సంస్కర్త ఏమంటారు, రెజల్యూషన్స్, రిఫార్మేషన్. పౌలు తర్వాత మళ్ళీ అంతటోడు దగ్గర కొద్దిగా కనపడేవారు ఎవరనంటే మార్టిన్ లూథర్. ఇంకా చాలా మంది ఉన్నారు. కానీ పౌలు అబ్బా ఎలాంటి టైంలో చేశాడు తెలుసా పరిచర్య? ఎటు చూసినా ఎక్కడ దొరికితే చంపేద్దామా అని చూసినా దేవుడు చివరి దాకా భద్రపరిచాడు. సంస్కరణల దగ్గరికి వస్తే ప్రాణం మీదకి వచ్చేసినట్టే. ఎదుటి వ్యక్తిని పొగుడుతూ మాట్లాడు ఒప్పుకుంటారు, కానీ ఎదుట వ్యక్తి మనోభావాలు దెబ్బతీస్తే సంస్కరణలు వస్తే అరే నాన్న నువ్వు చేస్తుంది తప్పురా, నువ్వు చేస్తున్నది ఆధ్యాత్మికత కాదు, నువ్వు చేస్తున్నది భౌతికత అని మనం అంటే ఇప్పుడు శత్రువు అయిపోతాడు. లాంటి పరిచర్య చేసిన వాడు పౌలు. అందుకే అంటాడు, నా పరుగు తుద్దముట్టించింది. హల్లెలూయా. రియల్ హీరోస్ అండి. ఆ పరుగు నేను తుదముట్టించింది స్టేట్మెంట్ ఇవ్వలేదు బెన్యామిన్ గోత్రంలో. ఓకే, అటు తర్వాత యాకోబు కుమారులు అందరూ ఉంటారు బెడ్ చుట్టూరు. వాళ్ళు చూసి అంటాడు, నన్ను మాత్రం ఐగుప్తులో పాతి పెట్టద్దు. నన్ను మా తాతగారు అబ్రహాం ఎక్కడ పాతి పెట్టమంటాడు, మా నాన్నమ్మ షారా ఎక్కడ పాతి పెట్టమంటాడు, నా తండ్రి ఇస్సాకు ఎక్కడ పాతి పెట్టమంటాడు, నా తల్లి రిబకా ఎక్కడ పాతి పెట్టమంటాడు, నన్ను కూడా అక్కడే పాతి పెట్టాడు. ఇక్కడ ఇంకో బ్యూటిఫుల్ మాట ఉంది, ఏంటో తెలిసిన 31లో అక్కడనే నేను, లాస్ట్ లైన్ 31 లాస్ట్ లైన్, అక్కడనే నేను లేయాను పాతిపెట్టి. మీకు గుర్తుందా, హిత్తీల దగ్గర స్థలాన్ని కొంటాడు అబ్రహాం, షరాయి చనిపోయిన. అక్కడే అబ్రహాం పాతి పెడతారు పితరులతో చేర్చబడిన తర్వాత. అక్కడే ఇస్సాకు రిబకాని, అక్కడే లేయని. బాగా వినండి. అద్భుతమైన విషయం. బతుకున్నంత కాలం రాహేలు అన్నాడు. చనిపోయే టైంకి లేయా అంటున్నాడు. రాత్రి 2 అయిపోయింది పడుకునేటప్పుడు. అద్భుతమైన విషయం.
బ్రతుకున్నంత కాలము రాహేలు కొడుకులు. కానీ మరణం దగ్గరకు వచ్చేటప్పటికి ఎవరిని అంటున్నాడు తెలుసా? నేను లేయని పాతి పెట్టిన దగ్గరే నన్ను పాతి పెట్టాను. చూజన్ దేవుడు కొందరు ఎంచుకుంటాడు. మీ జీవితంలో 10 మంది ఉండొచ్చు, 15 మంది ఉండొచ్చు, 20 మంది ఉండొచ్చు, కానీ దేవుడు ఎంపికలో ఉన్న వాళ్ళు ఒకళ్ళు అంటారు. ఇజ్రాయెల్ చివరిలో మార్మన్స్ పొందిస్తాడు. లేయ అంటున్నాడు, లేయ జబ్బు కల్లదాన్ని ఈ రోజు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇజ్రాయెల్ అందగత్తెను వదిలేస్తాడు. అందం సౌందర్యం వ్యర్థం అనుకున్నాడు. ఇప్పుడు లేయని గుర్తిస్తూ ఉన్నాడు. చివరిలో 2 కాళ్ళు ముడుచుకొని తన ప్రాణాన్ని విడిచేస్తాడు. ఇజ్రాయెల్ తన పితరులతో చేర్చబడిపోతాడు. బాడీ హిత్తీయుల పొలంలో ఉన్న ఆ గుహలోకి వెళ్ళిపోద్ది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. పాత నిబంధనలో ఆత్మలన్నీ కూడా పాతాళములో ఉన్న పరదేశంలోకి వెళ్ళిపోయాయి. యేసయ్య పునరుద్ధరణుడైన తర్వాత ఆ పరదేశిని చెరగా పట్టుకొని పైకి తీసుకెళ్ళిపోయాడు. సమ్వేర్ ఇన్ ద హెవెన్స్, ఐ డోంట్ నో దాని లొకేషన్, ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. చెరగా పట్టుకొని వెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయాడు. పాత నిబంధనలు పాతాళంలోకి వెళ్ళేవా? యేసయ్య పునరుద్ధానం వరకు. యేసయ్య పునరుద్ధానం నుంచి ఇప్పుడు మనం క్రీస్తు నందు మృతి చెందిన డైరెక్ట్ ప్యారడైస్. అందుకే చావు అయితే నాకు లాభమే అంటాడు పౌలు. కారణం ఏంటంటే బతుకుంటే ఆయన వార్త, యేసయ్య వార్త, లేదంటే లాభం, ఇంకా పెద్ద లాభం. ఎటర్నిటీకి వెళ్ళిపోవడం, దట్ టు విత్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ తో ఉండడం అనేది ఇంకా పెద్ద లాభం. అందుకే అక్కడికి వెళ్ళిపోతాను అంటాడు పౌలు. సరే 50వ అధ్యాయానికి వచ్చేటప్పటికి యోసేపు అయిపోయింది. 5 minutes. యోసేపు ఫరో కుటుంబస్తులు కూడా యోసేపుతో పాటు ఇజ్రాయెల్ దగ్గరకు వస్తారు. గోషాన్ ప్రాంతం అలాగా మరణ పడక మీద ఉన్నారని. అప్పుడు యోసేపు ఫరో కుటుంబస్తులారా, మీరు దయచేసి వెళ్ళి ఫరోకి విషయం చెప్పి నాకు పర్మిషన్ ఇవ్వమని. సరే అని పర్మిషన్ ఇస్తారు. ఎందుకంటే సీ ద ఫెయిత్. నన్ను కానాన్లోనే పాతిపెట్టాడు. చచ్చిపోయిన తర్వాత శరీరం ఏమైతే కానీ వాళ్ళ విశ్వాసం అది, వాళ్ళ నమ్మకం అది. ఎంతో పర్టికులర్ గా చెప్తున్నాడు. అబ్రహాం చెప్పాడు అలాగే, ఇస్సాకు చెప్పాడు అలాగే, ఇక్కడేమో ఇజ్రాయెల్ కూడా చెప్తున్నాడు. కానీ అక్కడే బాగా పెట్టాడు. సరే యోసేపు అన్న మాటకి కట్టుబడి ఫరో దగ్గర పర్మిషన్ తీసుకొని, అద్భుతం ఏంటంటే చూడండి, చూపిస్తాను. 7వ వచనం, 50వ అధ్యాయం 7వ వచనం చూడండి. కాబట్టి యోసేపు తన తండ్రిని పాతి పెట్టుటకు పోయాడు. అతనితో ఫరో ఇంట పెద్దలైన అతని సేవకులందరూ, ఐగుప్తు దేశపు పెద్దలందరూ. ఎవరండి? ఇజ్రాయెల్. అసలు ఆ బేతేల్ దగ్గర ఒక రాయిని తీసుకొని తలగడగా చేసుకొని పడుకున్న ఈ ఒక భయస్థుడు, ఒక మోసగాడు, తండ్రిని అన్ని మోసం చేసి పారిపోయినవాడు, ఈరోజు తనని పాతి పెట్టుటకు తన బాడీకి ఇస్తున్న మర్యాద. ఫరో ఇంటి పెద్దలైన వారు, ఫరో ఇంట్లో ఉన్న వాళ్ళంట, ఫరోకి సేవకులైన వారంట, వాళ్ళందరూ ఇజ్రాయెల్ని పాతి పెట్టుటకు వస్తున్నారంట. దేవుడు అంత గణపరిచాడు ఇజ్రాయెల్. అలా బ్రతికాడండి యోసేపు. భౌతికంగా అభివృద్ధి చెందాడు, ఇజ్రాయెల్ ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాడు. వినండి, కంపారిటివ్ గా జనరల్ గా మన ఆధ్యాత్మికత స్థాయిలో కొంచెం మనం బాగా వాక్యాన్ని అర్థం చేసుకోలేనప్పుడు యోసేపునే దేవుడు బాగా బ్లెస్ చేసాడు అనుకుంటాం. నో, బ్లెస్సింగ్ యోసేపు కాదు, బ్లెస్సింగ్ ఇజ్రాయెల్. చివరికి ఎవరు పైలట్ చేస్తున్నారని అంటే, ఇజ్రాయెల్ కి జోసెఫ్ పైలట్ చేస్తున్నారు కాన్వాయ్. బ్యూటిఫుల్ విషయం అండి. మీరు అర్థం చేసుకుంటే ఆధ్యాత్మికతలో మీరు ఎదగండి, భౌతికంగా ఎదగండి, అది పెద్ద విషయం కాదు. కానీ ఆధ్యాత్మికంగా మీరు ఎదిగినప్పుడు లోకం మీదట సాగిలిపడేటట్టు దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం కాదు. ఆ ఇజ్రాయెల్ శరీరాన్ని ఐగుప్తి ఆచారం ప్రకారంగా దాన్ని యాంబ్లం చేస్తారు. యాంబ్లం అంటే మరామతులు చేస్తారు.
శరీరం పాడైపోదు. కొన్ని సంవత్సరాల వరకు పాడవకుండా సుగంధ ద్రవ్యాలతో దాన్ని మత్తుతారనమాట. 40 రోజులు మత్తుతారు. 40 days ఆ ప్రాసెస్. దాన్ని మత్తి దాన్ని గుడ్డతో చుట్టి దాన్ని ఎక్కడ పెట్టండి, అది కొన్ని సంవత్సరాల వరకు శరీరంలాగే ఉంటుంది. అలా ఇజ్రాయెల్ శరీరాన్ని ఆంబులం చేస్తారు, మరామత్తులు చేస్తారు. ఇలా చేయనందుకు యేసయ్య పాతి పెట్టబడిన తర్వాత ఈ స్త్రీలందరూ కూడా అన్ని పట్టుకొని వస్తారు. మీకు గుర్తుందా? ఇలాంటి పరిస్థితి. కాకపోతే వీళ్ళు చేసినంత ఆంబులం చేయనందుకు కాదు, కానీ వాళ్ళు కొంత ఏదో సుగంధ ద్రవ్యాలతో చేద్దామని వాళ్ళు వస్తారన్నమాట. ఓకే, అంతేకాదు 9వ వచనం కూడా ఒకసారి చదువుతాం. మరియు రథములను రౌతులను అతనితో వెళ్ళినందున ఆ సమూహం బహు విస్తారమైంది. చాలా విస్తారమైన కాన్వాయ్. ఏదో ముఖ్యమంత్రి వెళ్తున్నట్టు, ప్రైమ్ మినిస్టర్ వెళ్తున్నట్టు ఇజ్రాయెల్ ని చూజన్ వన్ ఆఫ్ ద లివింగ్ గాడ్ దేవునితో పోరాడాడు, మనుషులతో పోరాడాడు. యాత్ర చేయు కాలములు కొంచెమైన నమ్మకంగా తిరిగాడు. గుడారముల్లో బ్రతికి స్థిరమైన నివాసం. ఎతికేలకు ఆ హిత్తీయుడు స్థలానికి, ఆ పొలానికి వెళ్ళిపోతారు. అక్కడ భూస్థాపన కార్యక్రమం చేసిన తర్వాత ఎవరు మట్టుకు వాళ్ళందరూ కూడా తిరిగి గోషాన్ ప్రాంతానికి వచ్చేస్తారు. ఈ టైంలో ద గిల్టీ బ్రదర్స్, ఇప్పుడు అన్నల హృదయంలో రైళ్లు పరిగెడుతున్నాయి. కారణం, మన తండ్రి ఉన్నాడని చెప్పి మనల్ని కనికరించాడు రా యోసేపు, ఇప్పుడు మనల్ని ఏం చేస్తాడా అని భయం పట్టుకుంది. వాళ్ళ తప్పు వాళ్ళ మీదకి వచ్చింది. వాళ్ళు చేసిన పాడు పని వాళ్ళు నిందిస్తూ ఉంది, వాళ్ళని పరిశోధిస్తుంది. వాళ్ళ పొరపాటు, వాళ్ళు తవ్విన గోతులు వాళ్ళే పడ్డారు. దుష్టుడు ఎవ్వరూ తరమకుండానే పారిపోతాడట. దొర్లించినోడి మీదకి రాయి పొర్లిపోతుంది. అన్ని బైబిల్లో ఉన్నాయి కదా. ఇక అన్నదమ్ములు యోసేపు చేసిన కీడును బట్టి ఇప్పుడు వారి మీదకి ఆ గిల్టీ కాన్షియన్స్ వచ్చింది. వారి నిందారోపణ పడుతుంది వారి మీద. అంటున్నారు, కబురు పంపిస్తారు యోసేపు దగ్గరికి, తమ్ముడు అన్న చనిపోయాడు కదా, మా మీద కక్ష తీర్చుకుంటావు కదా అన్నాడు. మిక్కిలిగా దుఃఖపడతాడు యోసేపు. దుఃఖపడి ఏడ్చి ఈ గిల్టీ కాన్షియస్ తో అన్నలు అంటారు, ఇదిగో మేము నీకు దాసులమై ఉన్నామని చెప్పగా యోసేపు, భయపడకుడి, నేను దేవుని స్థానమును తీసుకుంటానా. యోసేపులో ఆ తగ్గింపు అంటే లిటరల్ గా ఎంత తగ్గింపు. నేను దేవుని స్థానం తీసుకోగలనా? నో, నేను దేవుని స్థానాన్ని తీసుకోలేను. దేవుడు, వెంజెన్స్ బిలాంగ్స్ టు గాడ్. తీర్పు తీర్చువాడు దేవుడే. దేవుడికి అప్పచెప్పాడు అన్ని. దేవుడు తీర్పు తీరుస్తాడు, దేవుడు బుద్ధి చెప్తాడు, దేవుడు నలగొడతాడు. ఎవరిది తప్పు అయితే అది. మనందరం తప్పులు చేస్తున్నాం. నీ వరకు తప్పు వచ్చిందని చెప్పి నువ్వు ఎదుటోడి మీద నువ్వు రుద్దేద్దాం అనుకుంటావు, కానీ నువ్వు కూడా కొన్ని తప్పులు చేస్తుంటావు. అందుకే దేవుడికి వదిలేస్తే ఆయన న్యాయవంతుడు, ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలని తెలుసు. నేనేమన్నా దేవుని స్థానంలో ఉన్నానా అని తగ్గించుకుంటాడు. అంతేకాదు, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించిన ఈరోజు మనందరం బ్రతుకున్నట్లు దేవుడు దానిని మేలుకే. మంచి థియాలజీ అండి. ఇది ఒక పునాది. యాక్చువల్గా ఈరోజు మీ జీవితంలో జరుగుతున్న కీడంతా మేలుకే. ఒకరోజు నువ్వు కళ్ళల్లో నీళ్ళు పెట్టుకొని ఏడుస్తావు. ఇన్ని రోజులు నేను నలిగానని చెప్పి ఎంత బాధపడ్డాను ప్రభు, కానీ ఈరోజు ఈ స్థాయిలోకి నన్ను తీసుకురానందుకేనా, ఇందుకేనా ఈ కష్టాలు, ఇందుకేనా ఇంత నాకు ఇది పెట్టావు అని ఒకరోజు దేవుళ్ళు సంతోషిస్తావు, ఏడుస్తూ సాక్ష్యం చెప్తావు చర్చలు. చివరిగా తర్వాత చూస్తే, కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదను, వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాడంట. ఉప్పేసినట్టు మాట్లాడాడంట, ఆదరించి మాట్లాడాడంట. తప్పు చేశామనే గిల్టీలో ఉన్న వాళ్ళ మనస్సాక్షులతో యోసేపు చూపించిన ఆ యొక్క స్పందన మనందరం నేర్చుకోవాలి. నేను నేర్చుకుంటున్నాను. ప్రీతిగా మాట్లాడటం నాకు రాదు, బట్ ఈరోజు నేను ఒప్పుకుంటున్నాను, ఈ వాక్యం ద్వారా యోసేపు దగ్గర నేను ఇది నేర్చుకుంటున్నాను. ప్రీతిగా మాట్లాడు, ఆదరిస్తూ మాట్లాడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరిగా యోసేపు 110 సంవత్సరాల వయసులో చనిపోతాడు. యోసేపు తన అన్నలను పిలిచి ఒక మాట అంటాడు, నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. మిమ్మల్ని అంటే మీ పిల్లలు ఈ ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని తిరిగి తీసుకెళ్తాడు. కనాను దేశానికి తీసుకెళ్ళి ఒక దేశంగా, ఒక వ్యవస్థగా, ఒక సైన్యంగా, ఒక రాజకీయ మకుటంగా మిమ్మల్ని నిలబెడతాడు. అప్పుడు ఆ శరీరాన్ని ఇక్కడ ఉంచొద్దు, ప్రస్తుతానికి ఇక్కడ పాతి పెట్టండి. కానీ నేను చనిపోయిన తర్వాత దేవుడు మిమ్మల్ని దర్శించి మోషే నాయకత్వంలో మిమ్మల్ని రిలీజ్ చేసిన తర్వాత నా సమాధిలో మిగిలిన డెక్కలైనా పర్లే, ఎముకలైనా పర్లే, వాటిని తీసుకెళ్ళి మా డాడీ ఎక్కడ పాతి పెట్టుకున్నారో నా ఎముకలు కూడా అక్కడే పాతి పెట్టు అన్నట్టుగానే యోసేపు ఎముకలను మోషే తీయిస్తాడు. మోషే వెళ్ళదు కదా కనాన్లోకి. యెహోషువ ఎముకలను హిత్తీయుల పొలంలో ఆ గుహలో పాతి పెడతాడు. ఇంత గొప్ప ప్రవచన వాక్యం మనకు ఉండగా మనం భయపడాల్సిన పని లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, గాడ్ బ్లెస్ యు ఆల్. నేనైతే గొప్ప ప్రివిలేజ్గా తీసుకుంటున్నాను, ఎందుకంటే 50 అధ్యాయాలు ఫేస్బుక్ లైవ్లో పూర్తి చేయడం ప్రభు కృపనిచ్చారు. ఇట్స్ ఆల్ డ్యూ టు ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇట్స్ నాట్ బై మైట్, ఇట్స్ నాట్ బై విజ్డమ్, బట్ ఇట్స్ బై హిస్ స్పిరిట్. శక్తి చేత కాదు, బలం చేత కాదు, దేవుని ఆత్మ ద్వారా ఇది సాధ్యం. అందరూ తలలోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థనతో మనం ఈ లైవ్ ముగించుకుందాం. తండ్రి, మీకు వందనాలు. 50 అధ్యాయాలు అయినా కొంత డీటెయిల్డ్గా ధ్యానించడం కృపనిచ్చారు. ఎంత చదివినా మీ వాక్యం మాకు కొత్తగానే ఉంది. అది జుంటు తేనె దారల్లాగే ఉన్నాయి. ఇంకా మాట్లాడాలి, ఇంకా మీ వాక్కుని పంపండి, ఇంకా మమ్మల్ని బాగు చేయండి. మేము ఇంకా బాగలేము, మమ్మల్ని బాగు చేయండి, మమ్మల్ని బలపరచండి. మేము ఎప్పుడు బలహీనమో అప్పుడే మేము బలవంతులం. మీ కృపతో నింపండి. వాక్యం విన్న మీ బిడ్డలను నిండు మనసుతో అయ్యా వారిని దీవిస్తున్నాను, వారిని ఆశీర్వదిస్తున్నాను. వారు బహుగా ఫలించి ఆయన మీ సత్యవాక్య ధ్యానాల్లో బలపడి వారు ఇతరులకు విరిచిన రొట్టెగా ఆశీర్వాదకరంగా అందరూ గాకాని పలుకుతూ ఆయన వారి స్ట్రగుల్స్ లో వారికి అత్యధికమైన ధైర్యం ఇవ్వండి. ఈ రోజున్న ఆ స్ట్రగుల్ వారి జీవితంలో ఆయన వారు బహుధైర్యం కలిగి ఆ పరిస్థితిని జయించి ఆయన ఆ స్ట్రగుల్ ఒక సాక్ష్యంగా మారటకు కృప దయచేయండి. ఎవరిలో పిరుకుతనం, ఎవరిలో అమాయకత్వం, ఎవరిలో తొందరపాటు లేకుండా బహు తగ్గింపులోకి అందరిని ఎదిగించున్నాడు. ఆయన ఇజ్రాయిల్ అనే ఒక జీవితాన్ని మా ముందు ఉంచినందుకు మీకు వందనాలు. మీ భక్తులను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు. వారు గనులు ప్రభు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. యేసు సర్వశక్తి గల నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. షాలోమ్. ప్రైజ్ ది లార్డ్.